హలో అండి, హాయ్. నా పేరు డాక్టర్ మనోజ్ చక్రవర్తి. నేను సోమాజిగూడ యశోదలో ఆర్థోపెడిక్ సర్జన్లా పనిచేస్తున్నాను. నేను కరీంనగర్ అండ్ వరంగల్ కూడా వెళ్తుంటాను. అక్కడ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ మెడికల్ రిలేటెడ్వి ఉంటే నన్ను వచ్చి కలవచ్చు. ఇవాళ మనము చిన్నపిల్లల్లో నడుము నొప్పి గురించి మాట్లాడదామండి. ఈ మధ్యకాలంలో చాలామంది చిన్నపిల్లలు నడుము నొప్పి అని కంప్లైంట్ చేసుకుంటూ మా దగ్గరికి వస్తున్నారు. సో పేరెంట్స్ని అడిగితే విపరీతమైన నొప్పి ఉంది అని అంటారు. కానీ మనము నార్మల్గా క్లినికల్గా పేషెంట్ని చూసి ఎగ్జామిన్ చేసి డీటెయిల్డ్గా హిస్టరీ తీసుకుంటే పెద్దగా అంత ప్రాబ్లమ్స్ ఉన్నట్టు అనిపించవు. అంటే ఎక్కువగా బరువులు లేపే వాళ్ళకి, హెవీ బ్యాగ్స్, స్కూల్కి బ్యాగ్స్ హెవీగా అధిక బరువులో ఉండి హెవీ బ్యాగ్స్ వేసుకునే వాళ్ళకి నడుము నొప్పి వచ్చే ఆస్కారం ఉంది. రెండవది ఎర్లీ ఏజ్లో అంటే జిమ్కి వెళ్ళడము. ఓకే, సో కొంతమంది ఈ మధ్యన 14-15 ఇయర్స్కి 14-15 సంవత్సరాలకే జిమ్కి వెళ్తుంటారు. వాళ్ళకు ఎలా సరిగ్గా జిమ్ ట్రైనింగ్ ఎలా చేయాలో తెలియదు. సో ఇలాంటి వాటికి కూడా అంటే అబ్నార్మల్గా బరువు ఎక్కువగా లేపడము, అబ్నార్మల్గా లేపడం, కరెక్ట్ విధానంలో లేపకపోవడం వాళ్ళకు కూడా ఈ నడుము నొప్పులు వచ్చే ఉంది. ప్లస్ ఎక్కువగా స్పోర్ట్స్ ఆడేవాళ్ళు, గ్రోయింగ్ ఏజ్లో ఎక్కువగా స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి, మనం అంటే ఎక్కువ టైం స్పోర్ట్స్ ఆడే వాళ్ళకు విపరీతమైన స్ట్రెయిన్ అయ్యి అప్పుడు ఈ నడుము నొప్పులు వచ్చే ఆస్కారం ఉంది. సో ఈ పిల్లలకి నడుము నొప్పులు అనేది పెద్ద టెన్షన్ పడాల్సింది ఏం లేదండి. అప్పుడప్పుడు కొంతమంది పిల్లలకి నడుములో ఏమైనా ఇన్ఫెక్షన్స్ అంటే బోన్స్ కానివ్వండి, నర్వ్స్ కానివ్వండి, డిస్క్లో కానివ్వండి, లేకపోతే కండలో కానివ్వండి ఏమైనా ఇన్ఫెక్షన్స్ లైక్ టీబీ అలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తే వాళ్ళకు కూడా నడుము నొప్పి వచ్చే ఆస్కారం ఉంది. ప్లస్ ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేది చాలా మంచి ఈ మధ్య కాలంలో చిన్నపిల్లలు అంటే 17-18 ఇయర్స్లో కూడా మనం చూస్తున్నాం. కానీ ఇది కొంచెం అరుదు ఉంటుందండి. ఇది పెద్దవాళ్ళకు ఎక్కువ ఉంటుంది, చిన్నపిల్లలకి ఉండడం అనేది కొంచెం రేర్ అండి. వస్తాయి కానీ మరి కామన్గా కాదు. సో ఇలాంటి పిల్లలకు మనం ఎగ్జామిన్ చేసి పేషెంట్ కొంచెం పరీక్షలు చేసి మనకు ఎందుకు వచ్చిందా అని తెలుస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి రావండి. అప్పుడప్పుడు కొంతమంది పిల్లలకు అంటే పుట్టుకతోటి ఏమైనా స్పైనల్ కార్డ్లో ప్రాబ్లమ్స్ ఉంటే, ప్లస్ బ్రెయిన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఇలాంటి నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఇలాంటి వరకు కొన్ని పరీక్షలు చేసి ఎక్స్రేలు ప్లస్ ఎంఆర్ఐ స్కాన్లు ఇవన్నీ చేస్తే అప్పుడు మనకు నిర్ధారించవచ్చు. కొంతమంది పుట్టుకలోనే స్పైనల్ కార్డ్లో కాకుండా ఇది స్పైన్లోనే కొంచెం వంకర టింకర్లు ఉండడము, వంకరగా ఉండే స్పైన్తో కూడా నడుము నొప్పి వస్తూ ఉంటుంది. సో ఇలాంటివి కొన్ని మనం ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ కానీ చేస్తే మనకు క్లియర్గా స్పైనల్లో ఏమైనా డిఫార్మిటీ ఉందా, లేకపోతే స్పైనల్ కార్డ్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే మజిల్స్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా తెలుస్తాయండి. దాంతో మనము నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏం చేయాలో చెప్పవచ్చు. సో దానికి అప్పుడప్పుడు ట్యాబ్లెట్స్ సరిపోతాయి, అప్పుడప్పుడు ఫిజియోథెరపీ, లేకపోతే కొన్ని సందర్భాల్లో సర్జరీ కూడా వెళ్ళాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.